గోపనపల్లి భూముల వ్యవహారంలో రోజుకో కొత్త కథ వెలుగులోకి వస్తోంది. రాష్ట్రంలో ఇతర భూములకు సంబంధించిన నిబంధనలు ఇక్కడ పనిచేయడం లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వ భూముల్లోకి ప్రవేశించిన ప్రైవేట్ వ్యక్తులు ఫెన్సింగ్ పనులు చేస్తుంటే అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల భూమికి కాంగ్రెస్ సర్కార్ ఎసరు పెడుతోంది. అధికారికంగా లేఅవుట్ చేసి ఫీజులు చెల్లించిన తమ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు తిష్టవేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తమ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ సర్కార్ తీరుపై టీఎన్జీఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోపన్పల్లి భూముల వ్యవహారంలో రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన భూములను ఇప్పటి రేవంత్ సర్కార్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోంది. దీంతో రేవంత్ రెడ్డిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. 20 రోజులుగా భాగ్యనగర్ టీఎన్జీఓ భవన్ వద్ద టీఎన్జీఓ ఉద్యోగులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పరిరక్షింపబడిన గోపన్పల్లి భూములు రేవంత్ ఏడాదిన్నర పాలనలో అన్యక్రాంతమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారికంగా లేఅవుట్ చేసిన ఫీజులు చెల్లించిన భూముల్లో కంటైనర్ల ద్వారా పాగా వేసిన ప్రైవేటు వ్యక్తులు దర్జాగా అందులో పనులు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధం లేకుండానే పలు డాక్యుమెంట్స్ ఆధారంగా రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తుల కోసం ఉద్యోగుల భూముల్లో సర్వే చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. గచ్చిబౌలి సర్వే నెంబర్ 36, 37లో ఉన్న భాగ్యనగర్ టీఎన్జీఓ భూములు క్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ఉద్యోగులకు హైదరాబాద్లో భూములు అవసరం లేదని, వారికి కేటాయించిన భూమిని తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీఎన్జీఓ విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పందించిన అప్పటి సీఎం కేసీఆర్ ఆ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ సర్కార్ ఆదేశంతో నాడు అధికారులు సర్వే నిర్వహించారు. సొసైటీ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల 90 ఎకరాల భూమి లేదని నివేదిక ఇచ్చారు. దీంతో కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు టీఎన్జీఓల భూమిపై ఎవరు కన్నుపడలేదు. రేవంత్ అధికారంలోకి రాగానే ఆ భూమిపై ప్రైవేటు వ్యక్తులు పాగా వేశారు. విలువైన స్థలాన్ని కాజేయాలని ప్రైవేటు సైన్యం కంచెలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమిలో రోడ్లు నిర్మిస్తున్న రేవంత్ సర్కార్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల పేరిట ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు యాజమాన్య హక్కులు కల్పించే దిశగా సర్కార్ అడుగులు వేస్తుంది అన్న చర్చ జరుగుతోంది. గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదికను సైతం మార్చినట్లు తెలుస్తోంది. టీఎన్జీఓ భూమి పట్ల రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగ సంఘాలు బగ్గుమంటున్నాయి. అధికారుల మీద దుమ్మెత్తిపోస్తున్నారు. గత ప్రభుత్వాలు కాపాడిన భూమిని కాంగ్రెస్ సర్కార్ స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవాలని టీఎన్జీఓస్ నాయకులు కోరుతున్నారు. సంబంధిత మంత్రి పొంగులేటిని కలిసినా ఫలితం లేకుండా పోతుందని మండిపడుతున్నారు. తమ భూమి తమకు కేటాయించే వరకు న్యాయ పోరాటం కొనసాగుతుందని టీఎన్జీఓ నాయకులు హెచ్చరించారు. ప్రైవేట్ వ్యక్తులు చొరబడి దాదాపు 20-25 ఎకరాల భూమి మరి కబ్జా చేసుకోవడం జరిగింది. దీని మీద మరి గౌరవ మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. సంబంధిత కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. పోలీస్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఉద్యోగులకు న్యాయం జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల భూమి ప్రభుత్వ ఉద్యోగులకే ఇవ్వాలి. మరి ఎట్లాంటి ఆశ్వాసం అయితే ఇప్పటివరకు రాలేదు. ఉద్యోగులతో ఇట్లాంటి సౌతి తల్లి ప్రేమ చూపించడం భావ్యం కాదని మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి మరోసారి కోరుతా ఉన్నాం. ఒకవేళ కాదు కూడదు అనుకుంటే మరి ఆల్టర్నేట్ చెప్పండి. అది కూడా కాదు అంటే మరి పరిస్థితులు అయితే మా చేతులకి వెళ్ళి కూడా జారేటట్లు ఉన్నాయని మరి మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ, ఇది అప్రూవల్ లేఅవుట్, డబ్బులు కట్టినాము, జిహెచ్ఎంసీలో 40% మార్టిగేజ్ చేసినాము. ఇదే మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మా సొసైటీ పేరు మీద రిజిస్టర్స్ కూడా ఉంది 40% పేరు మీద. ఇంత అయిన తర్వాత మరి ప్రైవేట్ వ్యక్తులకు 19 ఎకరాలు ఏ విధంగా 22 నుంచి తీసేసారో అర్థం కావట్లేదు. లీగల్గా మేము ఫైట్ చేస్తాం తప్పకుండా.
లీగల్ కూడా మాకు న్యాయం జరుగుతుందని మాకు 100% నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతాం, గౌరవ రెవెన్యూ మంత్రి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం. దీన్ని మళ్ళీ ఒకసారి పరిశీలన చేయండి మీరు. ఎందుకంటే ఆల్రెడీ లేవడిసి 2010లో మేము ప్లాట్లు అలాట్ చేసుకున్నటువంటి మా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా లెటర్స్ ఇచ్చి వాళ్ళ పిల్లల ఫ్యామిలీ కూడా పెళ్ళిళ్ళు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు వాళ్ళ కడుపు కొట్టి మా ఉద్యోగాలను మోసం చేసి మరి ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇక్కడ పాగా వేస్తే దీని మీద మరొకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఈ ల్యాండ్ 22 acres 18 ఎకరాలు ఇదే ల్యాండ్ ఇదే స్థలంలో ఇక్కడే ఉంటుంది, మీరు ఎట్లా చెప్తారు? సుప్రీంకోర్టు ఆర్డర్ లేదు, అదంతా అబోధం. లోయర్ కోర్టు ఆర్డర్ లేదు, అదంతా అబోధం. అవన్నీ సృష్టించి మరి ఏ విధంగా చేశారు అన్నటువంటి న్యాయస్థానం తెలుసుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై రిటైర్డ్ ఉద్యోగులు కూడా మండిపడుతున్నారు. అప్పటి సీఎం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తమకు భూమి కేటాయిస్తే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డి భూములు ప్రైవేట్ కి కట్టబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మీ దాకా వచ్చింది మాకరందరకు ఒక సమాధానం ఇవ్వండి, మాకరందరకు ఒక ఎండ్ చేయండి, మాకరందరూ మా భూములు మాకు ఇవ్వండి మహాప్రభు అని మీకు వేడుకుంటున్నాం. దయచేసి మా అందరి విన్నపం, మా అందరి తరఫున విన్నపమిస్తున్నాం. ఎంప్లాయీస్ సార్, మేము మీకోసం పనిచేస్తాం సార్. మేము ఎంత నీతి నిజాయితీకి మారుపేరుగా పనిచేస్తాం. మా రికార్డ్స్ అన్ని కూడా మీరు వెరిఫై చేయండి. తెలంగాణ వాళ్ళమే ఉన్నాం దీంట్లో. కబ్జాదారులకు ఎంకరేజ్ చేయకండి. మీకు మరొకసారి నమస్కారం పెట్టి చేతులిచ్చి నమస్కరిస్తూ మా భూములు మాకు ఇవ్వండి, మా పీఠించు భూములు. అది మా భూమి, మేమైతే ఇంచు కూడా వదులుకోం. ఆ భూమి మాకు ఇచ్చే వరకు మేము ఇలాగే చేస్తాం. ప్రాణం పోయినా పర్వాలేదు మాది, కానీ మేము మాత్రం ఈ భూమిని అయితే వదులుకోము. అందరూ కూడా 70+ వాళ్ళమే ఉన్నాం. మరి 70+ వాళ్ళు ఉన్నాం, మరి ఇంత బాధ పెడితే మాకెళ్ళగా? మా భూములు మాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ఈ అక్కల బాధ, ఈ అన్నల బాధ తను తెలుసుకోవాలి. తప్పకుండా ప్రభుత్వం మాకు మేలు చేస్తుందనే ఉద్దేశంతోనే ఉన్నాము. ఇది ఏ విధంగా పొరపాటు జరిగినట్లయితే క్షమించండి, కానీ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు. ఇది ప్రభుత్వాన్ని నేను ప్రార్థించుకుంటున్నాను, ప్రభుత్వం ద్వారా జరగాలని. ప్రభుత్వం తప్పకుండా నా ప్రార్థన వింటుందని నేను నమ్ముతున్నాను. ఇది ఇలా లేదంటే మా ప్రాణాలే ఉన్నాయి, ఇంకా ఆ ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. మొత్తానికి ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు రేవంత్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. కానీ అదే చేత్తో ఒక ప్రైవేటు కంపెనీ ఎకరాకు 100 కోట్లు విలువ చేసే భూముల్ని ఎకరాల కొద్దీ స్వాధీనం చేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్ చేయడం ఏంటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన గోపన్పల్లి భూమిలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నారు. తమకు చెందిన భూమిని తమకే కావాలంటూ గత 20 రోజులుగా గోపన్పల్లిలో ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే 37 సర్వే నెంబర్ చెందిన భూములు తమకు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వడాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి. తమ కేటాయించిన భూమి తమకి ఇవ్వాలి, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.